హల్లో పేరుని ఏంది సంగతుల? నిప్పోసుగాల సంగతులు చెప్పంటే నువ్వేంది అన్ని పేపర్లు తిరగేస్తున్నావో? నీకన్నీ చెప్పే తీరుకున్నా కూడా నాకు ఈయనే ఓపిక లేదు కానీ ముందు మెయిన్ మ్యాటర్లోకి ఎంటర్ అవ్వు. ఇంత తప్పుడు వార్తలు రాయాలా? ఇంత విషం చిమ్మాలా? మీ కసి తీరిపోయింది కదా. మీ విష ప్రచారంతో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో, ఇట్లాంటి దుర్మార్గమైన రాతలతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అధికారం లాక్కున్నారు కదా. మీకు సమ్మగానే ఉంది కదా. ఇంకా మీకు కసి తీరలేదు. ఇంకా తప్పుడు వార్తలు వండి రాస్తారు. ఓహో, జగన్ పైన మీడియాకి కసి తీరలేదా అని అడుగుతున్నావా? ఒకప్పుడు ఇదే మీడియాని మీ జగన్ ఇంట్రుకు కూడా పీకలేరని అన్నాడు కదా పేరుని. అప్పుడు ఇదేం గుర్తుకు రాలేదా? ప్యాలెస్ అని మాట్లాడతాడు లోకేష్ గారు మాట మాటకి. తాడేపల్లి ప్యాలెస్. నేను నారా లోకేష్ నాయుడు గారిని నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. నిజంగా మీలో ఎర్ర బుక్కు రాసింది నిజమైతే, అంత నిజంగానే మీరు కలేజా ఉన్న రాజకీయ నాయకుడైతే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. లోకేష్కి ఆ కలేజా ఉండబట్టే కదా అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పార్టీని రక్షించుకున్నాడా? మీరేమో రాజమహల్లో ఉంటారు. మీరు ఎన్టీ రామారావు గారు మనవడే పని పేరు మీద రామారావు గారిని ఏమో కొల్లబొడిచారు, రామారావు గారిని ఏమో ఎన్నో అవమానాలు చేశారు, అన్ని చేశారు, మీద చెప్పులేశారు, అధికారాన్ని లాక్కున్నారు. పాపం అన్యం పుణ్యనేటువంటి చిన్నపిల్లడు మనస్తత్వం. మీరు మీ విజయమ్మ షర్మిలాలకి చేసిన అవమానాల కంటే పెద్ద అవమానాలు ఏముంటాయి? పోతే సీఎం క్యాంప్ ఆఫీసులో సామాను గురించి మాట్లాడతారు, ఫర్నిచర్ గురించి మాట్లాడతారు. మీరు కూడా ఒకప్పుడు కోడెలు ఫర్నిచర్ తీసుకెళ్లాడని చాలా మాటలు మాట్లాడోళ్ళా? విష ప్రచారం సాక్షి ఏమన్నా చేసిందా? ఓహో, మీ మీడియా విష ప్రచారం చేయలేదని చెప్తున్నా. వివేక మర్డరు, కోడికత్తి విషయాల్లో విష ప్రచారం మీ సాక్షి చేయలేదా చెప్పు? మరి సీఎం ప్రాణాలకు కాపాడటానికి గవర్నమెంట్ డబ్బులతో కాక సొంత డబ్బులతో చేస్తారు. మీరు మీ హెలిప్యాడ్ ఇవన్నీ సొంత డబ్బులతో చేసుకున్నారా? మీ ఇంటికి రోడ్డు కానీ, మీ ఇంట్లో ఫర్నిచర్ కానీ, మీ ఇంటి ముందు లైట్లు కానీ, మీరంటే అది లింగమనేని రమేష్ గారికి మీకు జాయింట్గా ఉన్న ఇంటికి ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ కానీ ఇవన్నీ ఎక్కడి? ఇక అన్నీ ఒకటే చెప్పాం. ఆనవాయితీ ప్రకారం, సాంప్రదాయం ప్రకారం మంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రులు కానీ ఇంట్లో ఫర్నిచర్ ఉంటే మేము డబ్బులు కడతామని లెటర్ పెడితే అయితే ఇంత డబ్బు కట్టని లెటర్ ఇస్తారు. లేదంటే ఒప్పుకోవట్లేదు, మీ ఆ ఫర్నిచర్ వెనక్కి ఇచ్చేయండి అంటే పట్టుకెళ్ళిపోతారు. పట్టుకెళ్ళాలంటే మీరు మనుషులు ఆఫీసర్లను పంపించండి, పట్టుకెళ్ళిపోండి. అడ్డెవరికి? రెడీగా ఉన్నాం. మీరు డబ్బు కట్టమంటే డబ్బు కడతాకి, లేదా మా సామాన్ గవర్నమెంట్కి ఇచ్చేయండి అంటే పంపించేయడానికి రెడీగా ఉన్నాం. ఏంది పేరుని మీరు కూడా అప్పట్లో కోడెల ఫర్నిచర్కి డబ్బులు అడగకుండా ఏకంగా కేసులే పెట్టారుగా? చంద్రబాబు నాయుడు గారు, సోనియా గాంధీ గారు చీకట్లో కలుసుకుని మీరు ఎన్ని చేతబడులు చేసి 16 మాసాలు జైల్లో పెడితే మీకేమన్నా లొంగాడా? తగ్గాడా? అప్పట్లో జగన్ తగ్గబట్టే కదా పేరుని ప్రణబ్ ఎన్నికల్లో కాంగ్రెస్కి సహకరించి బెయిల్ తెచ్చుకుందే. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఈ తప్పుడు వార్తలు రాస్తున్నారో నేను వాళ్ళకి ఛాలెంజ్ చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికల్లో గెలిచేంత వరకు తాడేపల్లి నుంచే రాజకీయ కార్యక్రమాలన్నీ, పోరాటాలు కానీ, మీ దుర్మార్గమైన చర్యలను కానీ, మీరు ప్రజల్ని హింసించే చర్యలు కానీ, మీ వాగ్దాన భంగాలను కానీ, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని మోసం చేసినప్పుడు కానీ, లేదా మా కార్యకర్తలను మీరు హింసించినా, కొట్టినా, దాడులు చేసినా తాడేపల్లిలోనే బతికి తాడేపల్లిలోనే పడుకుని ఇక్కడి నుంచే పార్టీని నడుపుతాడు. మీ చేతనైన చేసుకోమని చెప్తున్నాను. 19 కాదు, నువ్వు ఎన్నేళ్ళు పెట్టుకుంటావు జైల్లో పెట్టుకొని చేతనైన చేసుకో. జగన్ని ఎన్నేళ్ళైనా జైల్లో పెట్టుకోమంటున్నావో? జైలు జీవితం అనుభవించేది జగన్ కాబట్టి నీకేం ఫరక్ పడదని చెప్తున్నావా ఏందా మాట? చెప్పిన దొరుకు జాలుగానే ఇంకెళ్ళు.